ఓం మహాసరస్వత్యై నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తీసుకోమ్మా. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, మనోవాంఛా సిద్ధిరస్తు. పరీక్షలు బాగా రాయాలమ్మా. అలాగేనండి. అమ్మా చామంతి, మెళ్ళో తాళి లేదేంటమ్మా? అరే ఉందండి. ఏం చామంతి, పెళ్ళయ్యి నెలన్నర దాటింది, ఇంకా నువ్వు 16 రోజుల పండగ చేసుకోలేదా? లేదు శర్మ గారు. అయ్యో, అలా ఉండకూడదమ్మా. బంగారు నాంతాడికి నల్లపూసలు గుచ్చుకోవాలి. అలా చేసుకోకపోతే అత్తవారింటికి దోషం పట్టుకుంటుంది. ఆ దోషం పట్టుకుంది అంటే అత్తమామలకు హాని కలగచ్చు. అందుకేనా అయ్యగారికి అలా అయ్యింది? అమ్మా చామంతి, శర్మ గారు, నాకు ఇవేవీ తెలీదండి. కారణాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? చూసి చెప్తానమ్మా, నువ్వేం కంగారు పడకు. చామంతి, పరిష్కారం కనిపిస్తోందమ్మా. దానికి నీకు 12 రోజుల వ్రతం చెబుతాను. చెప్పండి శర్మ గారు, చేస్తాను. ఆ 12 రోజులు ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన పూజ ఉంటుందమ్మా. దిగ్విజయంగా పూజ పూర్తి చేసుకున్నాక 12వ రోజు బంగారు గొలుసులో నల్లపూసలు గుచ్చుకోవాలి. గుచ్చుకున్నాక దాన్ని మెడలో ధరిస్తే మీ అత్తారింటికి ఉన్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. చేస్తాను శర్మ గారు. ఈ పూజ చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుందమ్మా. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానపానాదులు చేసి భర్త పాదాలకు నమస్కారం పెట్టాలి. అమ్మా, ఇవన్నీ అయ్యే పనులేనా? గుర్తుపెట్టుకో అమ్మా, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి. కటిక నేల మీద పడుకోవాలి. శాకాహారమే భుజించాలి. అది కూడా ఒక్క పూట మాత్రమే భుజించాలి. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి. ఏ రోజు యొక్క పూజా ఫలితాన్ని ఆ రోజు అత్తామామలకు, భర్తకు పంచాలి. దాని ఫలితాన్ని వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు పంచుతావో ఆ కుటుంబంలో ఉన్న దోషం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. అలాగే శర్మ గారు, తప్పకుండా చేస్తాను. రేపటి నుంచే మొదలు పెడతానులేండి. మంచిదమ్మా, చెప్పినట్టే చేసి గుడికొచ్చేయి. నీ చేత ఈ 12 రోజుల వ్రతాన్ని నేనే చేయిస్తాను. అలాగే, వెళ్ళొస్తాను. శుభం భూయాత్. ఈ 12 రోజుల వ్రతం ఎన్ని సమస్యలు వచ్చినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను.